Welcome to Digital Gospel. ప్రభువు నామములో మీకు శుభములను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి మీ ముందుకు ఈ రీతిగా రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. బైబిల్ చరిత్రలో లిబరేషన్ థియాలజీ అనేటటువంటిది ఒకటి ఉన్నది. అంటే విమోచన దేవశాస్త్రం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక బానిసత్వంలో నుంచి కానీ, ఒక శ్రమలో నుంచి కానీ, ఒక చెరలో నుంచి కానీ, అలాగే ప్రతి పరిస్థితులు అననుకూల లేకపోతే ప్రతికూల ఆ పరిస్థితులలో వారు పొందుకున్నటువంటి ఆ యొక్క విముక్తిని, ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సందర్భంలో వారు సంతోషించినటువంటి సందర్భాలు బైబిల్ చరిత్రలో అనేకము ఉన్నాయి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు ఈ నిర్గమ ఘట్టములో ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలినటువంటి సందర్భములో నిర్గమకాండము 15వ అధ్యాయములో ఒక సెలబ్రేషన్ ఆఫ్ లిబరేషన్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఒకటి మోషే ప్లస్ ఇశ్రాయేలు ప్రజలు కలిసి పాడినటువంటి మోషే కీర్తన మనము చూస్తూ ఉన్నాము. రెండవది అదే అధ్యాయములో ప్రవక్తియునగు మిరియాము అలాగే ఇశ్రాయేలు స్త్రీ అందరూ కూడా, అంటే ఆ యొక్క స్త్రీలతో మిరియాము అలాగే ఇక్కడ మోషేతో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి ఏకముగా ఒకటే అధ్యాయములో మరి వారు దేవుని యొక్క విమోచన కార్యాన్ని ఆయనను కొనియాడలేక ఉండలేకపోయినారు, ఆయనను స్తుతించలేక ఉండలేకపోయినారు. అందుకే ఎర్ర సముద్రం అనేటటువంటి ఒక పెద్ద క్రైసిస్ సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క అంతవరకు భయాందోళనకు గురైనటువంటి ప్రజలు ఎప్పుడైతే దేవుడు ఆయన ఒక సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా జలరాశులను ఆయన చీల్చినటువంటి ఆ సందర్భంలో భయములో నుంచి తేరుకున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు సమాజము మోషేతో ఇశ్రాయేలు ప్రజలు మిరియాముతో ఇశ్రాయేలు స్త్రీలందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క కీర్తన ఆలాపించి వారి యొక్క దేవుడు చేసినటువంటి విమోచన కార్యాన్ని దృష్టించుకొని వారు గొప్పగా ఆనందించి ఒక గొప్ప ఉత్సవం వారి యొక్క హృదయాలలో అలాగే ఇశ్రాయేలు సమాజంలో వారు జరుపుకున్నట్లుగా మనం బైబిల్ చరిత్రలో చూస్తూ ఉన్నాం. మరి అలాగే బైబిల్ చరిత్రలో చాలా సార్లు ఎక్కడైతే విమోచన జరిగిందో, ఎక్కడైతే ప్రజలు విడిపించబడ్డారో ఖచ్చితంగా ఆ పరిస్థితులలో వారు సెలబ్రేషన్ చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఎస్తేరు కాలంలో 127 సంస్థానములలో ఉన్నటువంటి యూదులకు మరి హామాను వలన ఏర్పడినటువంటి ఆ కుట్ర దేవుడు అద్భుతంగా దాన్ని భగ్నం చేసిన తర్వాత అక్కడ వారు ఆ యొక్క విమోచన కార్యాన్ని, దేవుని యొక్క లిబరేటివ్ యాక్టివ్ను వారు సంతోషించడానికి, వారు ఆనందించడానికి కూడా వెనుక తీయకుండా ఆ పూరీము లేకపోతే చీట్ల పండగ అనేది చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ యొక్క క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. అలాగే తప్పిపోయినటువంటి దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చినాడు. ప్రాణాపాయములో అపవాది చేత కొట్టబడి, అపవాది యొక్క చేత గాయాలపడి, ఆధ్యాత్మికంగా గాయపడినటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననములో ఈ క్రిస్మస్ కాలంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును కనుక ఆయనకు యెషూవా లేకపోతే తెలుగులో యేసు అన్నారు. అంటే రక్షకుడు అనేటటువంటి ఆ యొక్క పేరు ఆయనకు నామకరణము ఆయనకు అందించాలి అనేటటువంటి ఆలోచనలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ క్రిస్మస్ కాలంలో ఆనాడు ఆ పాత నిబంధన చరిత్రలో నుంచి భౌతికంగా వారు విడిపించబడినప్పుడు, భౌతికంగా వాళ్ళు
విమోచించబడినప్పుడు భౌతికంగా చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి, ప్రమాదంలో నుంచి, యూదులకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కుట్రలో నుంచి దేవుడు విడిపించినందుకే అంత సెలబ్రేషన్ చేస్తే, ఈరోజు ఆధ్యాత్మికంగా మనల్ని విడిపించడానికి ఆధ్యాత్మిక పాపాలతో, ఆధ్యాత్మిక నయనాలతో ఈరోజు మనమందరం కూడా మరి గ్రుడ్డితనం కలిగి జీవించేటటువంటి ఈ యొక్క సందర్భములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ఈ పాప రోగ చిహ్నములు, ఇవి ఒత్తబడని పుండ్లు, అలాగే పచ్చి పుండ్లు, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శ్రేష్టమైనటువంటి రక్తము చేత వీటిని కడిగి, వీరందరూ ఎవరయ్యా అంటే మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి ఈ ప్రజానికము అన్నటువంటి ఆ యొక్క పరలోక ఆ హెవెన్లీ హోస్ట్ ఒక అద్భుతంగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈ క్రిస్మస్ కాలంలో మన జీవితాలలో ఒక సమస్య నుంచి దేవుడు విడిపిస్తేనే అంత ఆనందపడతాం, ఒక శ్రమలో నుంచి విడిపిస్తే అంత సంతోషిస్తాం, ఒక కష్టకాలంలో దేవుడు విడిపిస్తేనే గొప్ప పండుగలు బైబిల్లో జరిగినాయి. కానీ ఈ క్రిస్మస్ కాలంలో నరావతారి అయినటువంటి ఈ యొక్క ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క నరావతార సిద్ధాంతం దేని కొరకు అంటే, మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని యొక్క ప్రార్థనలో యేసు ప్రభుల వారు తను ఈ భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఆఫ్ హిజ్ అరైవల్, పర్పస్ ఆఫ్ హిజ్ అప్రోచ్ టు ద కర్సిల్ ప్లానెట్, శపించబడినటువంటి పాపంతో నిండి ఉన్నటువంటి ఈ గ్రహాన్ని, ఈ యొక్క భూగ్రహాన్ని దేవుడు దర్శించడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, ప్రధాన యాజకుని ప్రార్థనలో యేసుప్రభుల వారు చెప్తారు, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని అంతటిని కూడా నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచిన ఆ యొక్క శిలువ రక్తము ద్వారా, ఆ శిలువ సింహాసనము ద్వారా, ఆ శిలువ యాగము ద్వారా దేవుడు తండ్రి చేత కుమారుడైన క్రీస్తుకి ఇచ్చినటువంటి ఈ పని ద్వారా మహిమపరిచేటటువంటి ఆ యొక్క సమయం ఆసన్నమైందని చెప్పేసి యేసు ప్రభుల వారు హై ప్రీస్ట్ ప్రేయర్లో ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా వింటున్నటువంటి శ్రోతలందరికీ నేను తెలియచెప్పేటటువంటి విషయం ఏంటి అంటే, అద్భుతంగా యేసు ప్రభుల వారు మనల్ని పరలోకంలో నుంచి ఆయన భూమి మీద ఈ శపితమైనటువంటి గ్రహం మీద నశించిపోతున్నటువంటి గొర్రెను వెతకడానికి వచ్చినాడు, నశించిపోతున్నటువంటి ప్రాణాలను వెతకడానికి వచ్చినాడు, దారి తప్పి తిరుగుతున్నటువంటి వారిని దారిలో పెట్టడానికి ఆయన తీసుకొని వచ్చినాడు. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి చాప్టర్ ఆఫ్ పారబుల్స్ అంటాం, అంటే ఉపమానాల అధ్యాయం. అందులో 3 ఉపమానాలతోనే ఆ అధ్యాయం ముగించబడుతుంది. అక్కడ మరి లోకములో, పాపేచ్ఛలో, మలినమైనటువంటి జీవితంలో, అపవిత్రమైనటువంటి స్థలాలలో, అపవిత్రమైనటువంటి పందులు తింటున్నటువంటి పొట్టుతో తను కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క ప్రాడిగల్ సన్ విషయంలో కూడా మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ కుమారుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనం చూస్తే, తన తప్పునంత తెలుసుకున్న తర్వాత, అలాగే తన జీవన విధానం, తన జీవితం అంతా కూడా అపవిత్రమైనటువంటి విధానంలో, మలినమైనటువంటి విధానంలో ఉంటున్నప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి కూలి వాళ్ళు గుర్తొచ్చినారు. వాళ్ళకు సమృద్ధిగా అన్నం దొరుకుతూ ఉంది, కానీ నేనైతే ఇక్కడ అపవిత్రమైనటువంటి ఈ యొక్క మేత నేను తింటున్నానని చెప్పేసి ఆయన ఆ అపరిమితమైనటువంటి అనంతుడైనటువంటి దేవుళ్ళలో నుంచి మరి పరిమితమైనటువంటి ఆలోచన ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు కలిగి ఉన్నాడు. అదేంటంటే మరి లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అన్లిమిటెడ్ గాడ్. అపరిమితమైనటువంటి దేవుల్లో నుంచి పరిమితమైనటువంటి ఆలోచన ఈ తప్పిపోయినటువంటి కుమారుడు కలిగి ఉన్నాడు. అది ఏంటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మరి క్షమించమని అడిగిన తర్వాత నేను నీ కూలి వాళ్ళల్లో నన్ను ఒకనిగా పెట్టుకో అని చెప్పేసి నేను అడుగుతా అని ఇలాంటి ఒక రిహార్సల్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ తండ్రి ఆయన తన కుమారుని కొరకు నిరంతరము వెతికేటటువంటి తండ్రి, తన కుమారుని యొక్క రాకడ కొరకు నిరంతరము ఎదురు చూసేటటువంటి ఆ తండ్రిగా ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా మరి అక్కడ లోపం లేదు. ఆయన ప్రేమ ఒక కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆయన ప్రేమ మరి రోజులను బట్టి, పరిస్థితులను బట్టి మారదు. తన కుమారుడు తనను నష్టపరిచిన, అలాగే తనకు వ్యతిరేకంగా జీవించిన, తన ఆస్తి మొత్తాన్ని దుర్వ్యాపారం వలన పాడు చేసినప్పటికీ కూడా తన కుమారుని యొక్క రాక కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడో అప్పుడు
తండ్రి తన యొక్క కుమారుని విషయమై చేసినటువంటి ఒక గొప్ప సెలబ్రేషన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ తండ్రి చేసినటువంటి ఈ యొక్క ఉత్సవానికి రీజన్ ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ లిబరేషన్, సెలబ్రేషన్ ఫర్ ద లిబరేషన్. తన కుమారుని యొక్క విమోచన కొరకు, తన కుమారుని యొక్క విడుదల కొరకు, తన కుమారుడు అపవాది యొక్క బందీకాణాల నుంచి, సాతాను యొక్క దాడిలో నుంచి తన కుమారుడు విమోచింపబడినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ అతడు కోల్పోయినటువంటి పూర్వ స్థితిని, పూర్వ వైభవాన్ని తండ్రి తన కుమారునికి అనుగ్రహించి ఉన్నాడు. ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు మన కొరకు, అందుకే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవుడు తన దూతల ఎదుట ఎంతో గొప్ప ఉత్సవాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప సెలబ్రేషన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనేటటువంటి ఆ గొప్ప ఉత్సవం కొరకు ఆయన ప్రభుల వారు ఈ భూమి మీదికి, ఈ శపితమైనటువంటి గ్రహం మీదికి యేసు ప్రభుల వారు అడుగు పెట్టడానికి ఇది ఒక ప్రాఫిటిక్ రీజన్ అయి ఉన్నది, ఒక సింబాలిక్ రీజన్ అయి ఉన్నది, ఒక హిస్టారికల్ రీజన్ అయి ఉన్నది. ఆ గొప్ప సార్వత్రిక సంబరాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇక్కడ ఒక ఇల్లు, లేకపోతే మేడలు మిద్దెలు, లేకపోతే స్థిరాస్తులు చరాస్తులు సంపాదించుకొని ఇక్కడే ఒక మనలాంటి ఒక జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఆయన రాలేదు. అందుకే ప్రభుల వారు, నువ్వు ఎక్కడుంటావు బోధకుడా అని శిష్యులు అడిగితే యేసు ప్రభు చెప్తాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదు అనేటటువంటి, అంటే ఏ కోశాన కూడా ఆయన ఈ యొక్క టెంపోరల్ కంటెంట్మెంట్లో, ఈ టెంపోరల్ వరల్డ్లో, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి తృప్తులలో ఏ ఒక్కదానిని కూడా ఆయన ఆశించకుండా ఒక కెనోటిక్ థియరీ అంటాం, ఒక కెనోసిస్ థియరీ అంటాం, ఒక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రిక్త సిద్ధాంతంలో ఆయన పాలిభాగస్తుడైనాడు. రిక్తునిగా ఆయన తనను తాను హిమ్సెల్ఫ్ ఏంటి, హీ హాజ్ కమ్ ఫ్రమ్ హెవెన్. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని పరలోకంలో నుంచి ఈ శపితమైనటువంటి ఈ యొక్క భూగ్రహం మీనికి ఆయన అడుగుపెట్టాడు. ఆ గొప్ప ఆ నరావతార సిద్ధాంతం, ఆ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కార్నేషన్, ఆ క్రిస్మస్ ఉత్సవాల్లో ఈరోజు ప్రపంచాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. అందులో మనం కూడా పాలిభాగస్లమైన. వితౌట్ ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఈజ్ నో లిబరేషన్ ఆఫ్ హ్యూమన్. యేసు ప్రభుల వారి యొక్క నరావతారం లేకుండా మానవాళి యొక్క విమోచన లేదు. యేసు ప్రభుల వారి యొక్క నరావతారం లేకుండా మనుషులకు ఈ యొక్క పాప క్షమాపణ లేదు. యేసు ప్రభుల వారి యొక్క నరావతారం లేకుండా మనం పరలోక ప్రవేశము లేదు. అందుకే నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి దగ్గరికి చేరలేడు అన్నటువంటి ఆ గొప్ప మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ ఉత్సవాల్లో, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మనం కూడా సంతోషంగా ఆనందంగా ముందుకు వెళ్దాం. ఆ ప్రభుల వారి యొక్క మొదటి రాక, ఆ ఫస్ట్ అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆ యొక్క అడ్వెంట్ కాల శుభములు, ఆశీర్వాదములు మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.